గౌరవనీయులు మిత్రులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, హోంశాఖ మంత్రి గౌరవనీయురాలు అనిత గారు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బాస్ గౌరవనీయులు హరీష్ గుప్తా గారు, ఇక్కడున్న పోలీసు ఉన్నతాధికారులు, ఈరోజు కొత్తగా పోలీసులుగా నియమించి మిమ్మల్ని చూస్తామంటే నాకు ఒక ధైర్యం వస్తా ఉంది. ఇక ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్కు భరోసా వచ్చిందనే విశ్వాసం నాకు కల్పించారు మీరందరూ. అలాంటి నూతనమైన పోలీసులందరికీ, నియామకమైన పోలీసులకి వాళ్ళ తల్లిదండ్రులు చూస్తున్నా ఎంత ఆనందంగా ఉన్నారంటే, మీ ముఖంలో ఆనందం చూడడానికి నేను గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, బీజేపీ ముగ్గురం కలిసి కూటమిగా ఏర్పడ్డాం. నేను అడుగుతున్నా ఈ కొండే వాళ్ళందరినీ, 1924లో ఎప్పుడైనా మీరు సంతోషంగా ఉన్నారా? ఇంత సంతోషమైన సంఘటన చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు చూశారా మీరు? ఏమమ్మా చూశారా మీరు? ఏంటయ్యా పెద్దలందరూ మీరు చూశారని అడుగుతున్నా. మీరేమంటారు? దానికోసం మేము ఎన్నికల ముందు ఒక మాట చెప్పాం. ఈ రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది. నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్లీ ఘాటిన పెట్టాల్సిన బాధ్యత ఉంది. ఆ రోజు మేము ఇచ్చిన హామీ, ప్రతి ఒక్క యువతకు కూడా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. మెగా డిఎస్సి పెడతాం. పెండింగ్ ఉండే ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చాం. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మీరు చూస్తే సివిల్ గాని, ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా ఎన్నికైన నా యువ కిషోరాలకి మనస్ఫూర్తిగా అభినందనలు. నేను ఆడబిడ్డలను చూశా. ఎంత దృఢ సంకల్పం ఉందంటే, మగ పిల్లలే కాదు మేము కూడా బ్రహ్మాండంగా పనిచేస్తామని ఒక అకుంఠితమైన దిశ చూపించిన ఆడబిడ్డలకు కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. నేను చాలా సార్లు ఎక్కడన్నా వెళ్తే పిల్లల్ని అడుగుతాను, నువ్వేమవుతావని అడుగుతాను. మెజారిటీ చెప్పేది నేను పోలీస్ అవుతానని. నేను ఎప్పటికప్పుడు అడిగేవాడిని, మీరు పోలీస్ అవుతామంటే అంటే లాఠీతో కొడదామని అడిగేవాడిని. కాదు, ప్రజల ప్రాణాలు కాపాడడానికి పోలీస్ అవుతానని పిల్లలు చెప్పారంటే అది పిల్లలకుండే పోలీసుల మీద నమ్మకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు 4 ఏళ్లుగా ఏది చూశారు మీరు? నేను అడుగుతున్నా, పట్టుదలగా నుండుంటే కోర్టులో ఏదైనా స్టే ఉంటే వెకేట్ చేయించాలా లేదా అని అడుగుతున్నా. అలాంటిది 4 ఏళ్లుగా మీరు వెయిట్ చేస్తే ఈరోజు అనేక కోర్టు కేసులు వచ్చాయి. అన్ని కోర్టు కేసులు కూడా ఎక్కడికక్కడ పరిష్కారం చేశాం. మామూలుగా చూస్తే 1-2 కాదు, 31 కేసులేస్తే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు మీకు గాని ఉద్యోగం వస్తే నాకు పవన్ కళ్యాణ్కి మంచి పేరు వస్తుందని ఉద్యోగాలు రాకుండా అడ్డుకట్టేస్తే అడ్డుకట్టను అధిగమించి మీ అందరికీ ఉద్యోగాలు ఇప్పించిన ఘనత కూటమి ప్రభుత్వం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 6100 మందికి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చాం. 614 మంది
ఈరోజు సెలెక్ట్ అయ్యారు. రేపు ట్రైనింగ్కి వెళ్తున్నారు. ట్రైనింగ్ అవుతానే మీరందరూ కూడా మళ్ళా ఉద్యోగానికి వస్తున్నారు. ఇందులో మీరు చూస్తే 3,343 మంది సివిల్ కానిస్టేబుల్, ఏపీఎస్సిపి కానిస్టేబుల్ గా 2,414 మంది, ఇంకో పక్క మహిళలు 993 మంది, 1000 మంది దగ్గర మహిళలే ఉన్నారు. ఆ ఆడబిడ్డలను చూస్తే నాకు ముచ్చటేస్తుంది. ఎంత ధైర్యంగా ఉన్నారంటే, నేనే ఒకప్పుడు మగపిల్లలే కాదు ఆడపిల్లలు కూడా తక్కువ కాదని, ఉద్యోగాల్లో 33%, చదువులో 33% రిజర్వేషన్లు పెడితే దాన్ని నిరూపించే విధంగా కడాన చాలా మంది అన్నారు, ఆడపిల్లలు కానిస్టేబుల్ అవుతారా అన్నారు. అవుతారు, అందుకే పెడుతున్నానంటే ఇటీవల కాలంలో వచ్చారు. నేను కానిస్టేబుల్ గానే కాదు, ఆర్టీసీలో కండక్టర్లుగా కూడా 33% పెట్టాలని పెట్టాను. కండక్టర్లుగానే కాదు, ఆర్టీసీలో డ్రైవర్లు కావాలని కోరుకున్నాను. కానీ ఆ ఒక్క కోరిక నెరవేరలేదు. భవిష్యత్తులో ఆర్టీసీలో కూడా డ్రైవర్లుగా మా ఆడబిడ్డలు వస్తారని మరొక్కసారి ఆకాంక్షిస్తున్నా. ఈరోజు ఆడపిల్లలు చేయలేని పని ఏ పని లేదు. మీలో ఒక భావన తీసేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే శ్రీకాకుళం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, ఎటు చూసినా 26 జిల్లాలు మా వాళ్ళను చూస్తున్నా. చాలా ప్రైడ్ గా ఉన్నారు. ఈ ప్రాంతాల నుంచి దగ్గర మీరు ఒక్కసారి చూస్తే 183 మంది గిరిజన పిల్లలు కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు. వాళ్లకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమలో ఉద్యోగాలు రావాలంటే ఎన్డీఏ కూటమి రావాలని మీరు అందరూ ఆకాంక్షించారు. నేను కూడా క్యాంపెయిన్ చేశాను. జాబ్ రావాలంటే నేను పవన్ కళ్యాణ్ గారు వస్తేనే మీకు ఉద్యోగాలని చెప్పావా లేదా అని అడుగుతున్నా. ఒకసారి చరిత్ర కూడా మీరు నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడొచ్చినా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తాను, ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి. కానీ వేరే వాళ్ళు వస్తే మాత్రం ఉండే ఉద్యోగాలు ఊడిపోతాయి. అందుకే మీరు చూస్తే పోలీస్ వ్యవస్థలో 99 2004లో 8,198 మందికి ఉద్యోగాలు ఇచ్చా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో. రెండోది 14-19 9,464 మందికి జూన్ 18 నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు కూడా మార్చి 2019లో పెట్టాం. ఇప్పుడు మళ్లీ ఒకసారి చూస్తే 6,014 ఉద్యోగాలు ఇచ్చాం. మొత్తం కలిసి 23,676 ఉద్యోగాలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఇచ్చానంటే ఈ పోలీసు వ్యవస్థ పైన నాకుండే నమ్మకం. మొత్తం 58,000 మంది కానిస్టేబుల్ ఉన్నారు. అందులో 24,000 మందికి నేనే ఉద్యోగాలు ఇచ్చా. దీనికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను ఇక్కడుండే తల్లిదండ్రులకి, రాష్ట్రంలో ఉండే తల్లిదండ్రులందరికీ హామీ ఇస్తున్నా. నేను ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో ఒక మాట చెప్పాను. నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని ఉద్యోగం ఫస్ట్ అని, జాబ్ ఇవ్వడమే మా లక్ష్యమని. అందుకనే మీరు ఒకసారి చూస్తే ఎన్నికల మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నేను చెప్పిన మాటకు నేను కట్టుబడి ఉన్నానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఇప్పటికీ మెగా డిఎస్సి 15,591 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఈరోజు 6,014 మందికి
ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఈరోజు రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్లలో 4,51,347 మందికి ఇప్పటికే ఉద్యోగాలు ఇచ్చాం. ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే దగ్గర 197 ప్రపోజల్ 8,55,173 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇవన్నీ పూర్తయితే 8,23,922 మందికి ఉద్యోగాలు. మొన్నే విశాఖపట్నం పార్ట్నర్షిప్ సబ్మిట్ జరిగింది. అందులో మీరు చూస్తే 538 ఎంఓయూలు చేశాం. 11,38,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. ఇది వస్తే 11,37,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. రెండు కలిపితే 735 పరిశ్రమలు 19,93,000 కోట్ల రూపాయలు ఉద్యోగాలు 22 లక్షల ఉద్యోగాలు సాధించి ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఉండే పిల్లలకి ఉపాధి కల్పించే బాధ్యత మాది అని మరొకసారి హామీ ఇస్తున్నాం. ఇవన్నీ మీరు చూస్తే గత ప్రభుత్వం ఎన్నికల ముందు నోటిఫికేషన్ ఇచ్చారు. మీకు జ్ఞాపకం ఉంటుంది, నేను ఒక మాట చెప్పాను. నేను మాయా మాటలు చెప్పను, చెప్పిన మాటకు కట్టుబడి ఉంటా. తప్పకుండా ఉద్యోగం ఇస్తానని చెప్పానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పానా లేదా? చేశామా లేదా? గట్టిగా చెప్పండి. చేశారు అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి చేశారని. చిత్తశుద్ధి ఉంది. 31 రిట్ పిటిషన్లు వేశారు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని కూడా అధిగమించాం. ఇంకో పక్కన పరీక్షలు కూడా రికార్డ్ టైంలో నిర్వహించాం. 60 రోజుల్లో ఫలితాలు ప్రకటించాం. ఇంకో పక్కన చూపిస్తే నేను అడుగుతున్నా ఈ కొండే వాళ్ళందరినీ, ఎవరికైనా ₹1 లంచం ఇచ్చారా తమ్ముళ్ళు ఆడబిడ్డలు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. లేదంటే 2 చేతులు పైకెత్తండి. తప్పకుండా అవన్నీ ఆలోచించి మనం చేసుకుందాం. ఎక్కడ అవినీతి పొరపాట్లు జరగకుండా నియామకాల్లో టెక్నాలజీ ఉపయోగించాం. మీరందరూ చూసుంటారు, ఫిజికల్ ఈవెంట్స్ అన్ని టెక్నాలజీలో పెట్టాం. డిజిటల్ మీటర్తో ఎత్తు ఛాతీ కొలతలు తీసుకున్నాం. లైవ్ గా రికార్డు పెట్టమన్నాం. RFID పెట్టి చిప్పుల సహాయంతో 100 మీటర్లు 1600 మీటర్ల పరుగులు లాంగ్ జంప్ పరీక్షలను నిర్వహించాం. దీనికంటే పగడ్బందీగా ఎవరైనా చేస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. నేను గాని మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గాని లోకేష్ గాని బీజేపీ గాని అనిత గాని ఏ ఒక్కరికైనా రికమెండ్ చేశామా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అది మా చిత్తశుద్ధి, వ్యవస్థపై నుండే మా నమ్మకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ చేసిన తర్వాత నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి ఏం చేయాలో చేయడం కోసం ముందుకు పోతున్నాం. మీరందరూ కూడా నిన్నటి వరకు ఒక ఆలోచన చేశారు, ఉద్యోగం కావాలని ఆలోచన చేశారు. ఇప్పటి నుంచి మీ దృష్టి అంతా కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలపైన ఉండాలి,
సైబర్ క్రైమ్ అంటే ఏంటి, ఆర్థిక నేరాలంటే ఏంటి, డ్రగ్ మాఫియా అంటే ఏంటి, మహిళలపైన అత్యాచారాలు జరగకుండా ఉండాలంటే మీరు ఏ విధంగా ఉండాలనో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ఒకే ఒక విషయం మీకు హామీ ఇస్తున్నా, నేనెక్కడా రాజీ పడం. పవన్ కళ్యాణ్ గారు రాజీ పడరు. అంతకంటే ముఖ్యంగా మా అనిత్ గారు కూడా ఒక ఆడబిడ్డ సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇచ్చి పోలీసు వ్యవస్థని ముందుకు పంపిస్తున్నారు. చాలా మంది అనుకుంటారు ఆడవాళ్ళు ఏం చేస్తారని. అనితను చూసిన తర్వాత మహిళా కానిస్టేబుల్ గుర్తుపెట్టుకోవాలి. ధైర్యంగా చెప్పండి, మా హోమ్ మినిస్టర్ కూడా మహిళే. మహిళల జోలుకొస్తే తాట తీస్తామని గట్టిగా చెప్పే బాధ్యత మీ అందరిది. ఇంకొక పక్క నేను ఎప్పుడూ ఒకటే నమ్ముతాను, ఒక సుపరిపాలన అంటే, సమర్థవంతమైన పాలన అంటే ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డర్ ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రజల్లో ఒక భద్రత ఉంటుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను. ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే అందరూ ఆనందంగా సుఖ సంతోషాలతో ఉన్నారంటే, వాళ్ళ ఆస్తులు భద్రంగా ఉన్నాయంటే, బయట పోయిన వాళ్ళు తిరిగి ఇంటికి సేఫ్ గా వస్తున్నారంటే, మనకందరికీ రక్షణగా ఉండే ఏకైక వ్యవస్థ పోలీసు వ్యవస్థ. దానికి కారణం అందులో పనిచేసే పోలీసు సిబ్బందే కారణం అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నారు. 1924 పోలీసు వ్యవస్థకుండే పేరు. ఇప్పుడు అనిత్ గారు హోమ్ మినిస్టర్గా, డీజీపీగా, హరీష్ గుప్తా గారు వచ్చిన తర్వాత సమర్థవంతమైన పోలీసు వ్యవస్థకి శ్రీకారం చుట్టారు. నేను ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఎప్పుడూ లా అండ్ ఆర్డర్ పైన రాజీ పడను. సమైక్య ఆంధ్రప్రదేశ్ నేను ముఖ్యమంత్రి అయినప్పుడు నాకు కొన్ని సమస్యలు వచ్చాయి. రాయలసీమలో ముఠా నాయకత్వం, ఒకరినొకరు చంపుకునే వాళ్ళు ఇక్కడ రాయలసీమ వాళ్ళందరూ ఉంటారు. కడప వీళ్ళందరూ ఉన్నాం ఇక్కడ. నేను కూడా రాయలసీమ వాడిని. అవునా కాదా నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఇప్పుడు ముఠాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు హైదరాబాద్ 6 నెలలు కర్ఫ్యూ. హైదరాబాద్ నుంచి బెంగళూరు పోవాలన్నా, విజయవాడకు రావాలన్నా ఓల్డ్ సిటీకి పోవాలి. హైకోర్టు పోవాలంటే ఓల్డ్ సిటీకి పోవాలి. అలాంటి మత విద్వేషాలు ఇప్పుడే నేను అభినందిస్తున్నా. నాకు గబ్బర్ సింగ్ అనే ఒక డీసీపీ ఉండేవాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా కూడా తీశారు ఆ గబ్బర్ సింగ్ అని పెట్టి. అంటే ఆయన క్యారెక్టర్ ని గబ్బర్ సింగ్ గా పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేశారు. ఆయన్ని పెట్టి కమ్యూనల్ వైలెన్స్ కంట్రోల్ చేశాం. తిరిగి ఎవడైనా సరే రోడ్డు మీదకొచ్చి మత విద్వేషాలు రెచ్చగొడితే అదే చివరి రోజుని నియంత్రణ చేసిన ఘనత ఆనాటి ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు కూడా తీవ్రవాద సమస్య మీరందరూ చూశారు. నేను తీవ్రవాద సమస్యలో కూడా రాజీ పడలేదు. ప్రజలకు నష్టం కలిగించే పరిస్థితి ఎవరు చేసినా ఎప్పుడూ నేను ఉపేక్షించలేదు. దాని పర్యవసానం తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమానికి వెళ్తా ఉంటే నా మీదనే 24 క్లెయిమోర్ మైన్స్ ని బ్లాస్ట్ చేశారు. తమ్ముళ్ళు ఇక్కడ యువ కిషోరాలున్నారు.
ఆ రోజు కూడా నేను భయపడలేదు. నా జీవితంలో పిరికితనం లేనే లేదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా అలాంటి స్ఫూర్తిని తీసుకుని ఎంతో మంది పోలీసు వ్యవస్థలో ప్రజల కోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు, జూనియర్ ఆఫీసర్స్ ఉన్నారు. అలాంటి సందర్భాలు చూసుకున్నప్పుడు ఏదైనా త్యాగాలు చేస్తారంటే ఆ త్యాగాలకు మారుపేరు పోలీసు వ్యవస్థ. దానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక చిన్న మాట చెప్పాం. బాబురావు ఒక చిన్న కోరిక కోరాడు. ఆ కోరిక మా ఊరికి ఆయనకు ఉద్యోగం వచ్చిన సంతోషం ఉంది కానీ ఊరి సమస్య మిగిలిపోయిందని అవకాశం దొరకతానే నాకు ఒక మాట నా చెవులో వేశాడు. నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను, ఎలుగురాతి బండ వాళ్ళ ఊరి పేరు, తెమ్ముల బండ నుంచి ఎలుగురాతి బండ వరకు రోడ్డు కావాలని అడిగితే మా ఊరికి రోడ్డు కావాలని అడిగాడు. అడిగిన వెంటనే పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను. ఇక్కడే ఉన్నాడు. ఎంత కమిట్మెంట్ తో పనిచేస్తున్నారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఇమ్మీడియట్ గా 3,90,00,000 అవుతుంది తెప్పించాడు. ఈ రోజే ఇంటికి పోతానే శాంక్షన్ కూడా చేసి పని కూడా ఇమ్మీడియట్ గా ప్రారంభిస్తారు. ఇది కూటమి ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అని అడుగుతున్నా. ఇలాంటి ప్రభుత్వం ఉంటే మా మీద విమర్శలు చేయడానికి కూడా చాలా మంది వస్తానే ఉంటారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, విమర్శల కోసం చేస్తే దానివల్ల ఫలితాలు రావు. చిత్తశుద్ధుండి పనిచేసినప్పుడు మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ ప్రభుత్వం వల్ల మీ జీవితాలకు మంచి జరుగుతుందో, మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సూపర్ 6 చెప్పాం, సూపర్ హిట్ చేశామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు ఇక్కడ కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చిన దానికి మీకు హ్యాపీ, సూపర్ 6 చేసిన దానికి మీ కుటుంబానికి కూడా హ్యాపీ. పెద్దలందరూ ఉన్నారు. ఎప్పుడూ ఇవ్వనన్ని సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం. 18 నెలలు చరిత్ర సృష్టించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, అందరిని అడిగాను. హైలీ క్వాలిఫైడ్ ఎంటెక్, ఎంఎస్సి, బిఎస్సి, ఎంఏ, బిఈడి బాగా చదువుకున్నారు. అందరికీ టెక్నాలజీ మీద పట్టుంది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఎన్నోసార్లు చెప్పాను, ఒకప్పుడు మనందరం హార్డ్ వర్క్ చేసేవాళ్ళం. ఇప్పుడు హార్డ్ వర్కే కాదు, స్మార్ట్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. పోలీస్ వ్యవస్థకు మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇందులో మీరు చూడాల్సింది ఇన్విజిబుల్ పోలీస్ కనపడకూడదు, విజిబుల్ పోలీసింగ్. మీది మూడో నేత్రంగా ఉండాలి. ఎవడైనా తప్పు చేస్తే చొక్కా పట్టుకోవాలి, మీరు కనపడకుండానే ఆ పని చేసే శక్తి సామర్థ్యం మీకు రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఈరోజు సింగపూర్ ఉంది, రోడ్లు ఎక్కడ పోలీసులే కనపడరు. మనం అందరం అనుకుంటాం ఎవడో కనపడలేదు కాబట్టి దారి మళ్ళిచ్చిపోదాం, రాంగ్ రూట్లో పోదామని. రాంగ్ రూట్లో పోతానే చొక్కా పట్టుకునే పరిస్థితిలో ఉంటారు. ఎయిర్పోర్ట్ లో చూస్తే ఎవ్వడు పోలీసే ఉండడు. ఎక్కడ చూసినా నిఘా కేంద్రాలు ఉంటాయి. ఎవడన్నా తప్పు చేస్తే 2 నిమిషాల్లో పట్టుకోవడమే కాదు, తప్పు చేసిన వాడు మళ్ళా కనపడడు.
అలాంటివన్నీ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఈ రోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్న, టెక్నాలజీ ఉపయోగిద్దాం. PPP నేరాల నియంత్రణలో ఈ విధానం మీరు పాటించాలి. ప్రిడిక్టివ్, ముందుగానే ఊహించుకోవాలి. ఒకప్పుడు తీవ్రవాద సమస్య నాకు, ఆ తర్వాత ముఠా కక్షలు, ఆ తర్వాత కమ్యూనల్ వైలెన్స్, ఇప్పుడు రాజకీయ ముసుగులో నేరాలు చేసే రాజకీయ రౌడీలు తయారయ్యారు. అంటే నేను ఈయన మంచోడని చెప్పి వదిలిపెట్టానుకోండి రాజకీయ నాయకుల్ని. నాలాంటి వాడికి కొన్ని గుణపాఠాలు కూడా ఉన్నాయి. పోలీసు వ్యవస్థ కాబట్టి మీకు చెప్తున్నాను, పోలీసు వ్యవస్థ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మీ నీడను కూడా మీరు నమ్మకుండా ఉండాలి. నేను నమ్మి మోసపోయాను. 2019 ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. 2019 ఎన్నికలు వచ్చాయి. అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నాను. తెల్లవారితో నిద్ర లేస్తాను, ఒక చీటీ వచ్చింది. వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయాడు. ఇది న్యూస్. మీరేమనుకుంటారు? అప్పుడు ఆ దినంగానే ఏమనుకుంటారు? నిజం అనుకుంటారా లేకుంటే సందేహిస్తారా? నిజమని నువ్వు కడపలో ఉన్నా కూడా అనుకున్నావు. కడపలో లేని వాళ్ళు ఏమనుకుంటారు? పాపం అనుకుంటాం. అవునా కాదా? నేను కూడా సీఎం కొండి పాపం అనుకున్నాను. నా పని నేను చేసుకున్నాను పాపం అని. మధ్యాహ్నాలకు ఆయన కూతురు అడిగింది, లేదు సందేహం ఉంది, మీరు పోస్ట్ మార్టం చేయమని. అప్పుడుండే మా ఎస్పీ కూడా ఏదో జరిగి ఉంటుంది అని ఆయన గమ్మనున్నాడు. అక్కడ ఒక సిఐ ఉంటే పై వాళ్ళకి రిపోర్ట్ చేయాలి, ఆయన రిపోర్ట్ కూడా చేయకుండా వాళ్ళంతా కూడా రూమ్ అంతా కడిగితే ఈయన వాళ్ళకందరికి సహకరించాడు. సాయంత్రం అయింది, నాటకం పరాకాష్ఠకు వచ్చింది. సాయంత్రం అయితే ఏం చేశారంటే, మా తండ్రి చనిపోయాడు, చిన్నానే పెద్ద దిక్కు, ఈరోజు ఆయన్ను కూడా చంపేశారన్నాడు. ప్రజల్లో అనుమానం పడింది. తర్వాత నెక్స్ట్ డే పేపర్లో నారాసుర రక్త చరిత్రని నా చేతిలో కత్తి పెట్టి సాక్షి పేపర్లో వేసాడు. నేరస్తులు తప్పించుకొని ముఖ్యమంత్రి పైన నేరం వేసే పరిస్థితికి వచ్చారు. మీరు నమ్మారు, అప్పట్లో నమ్మారు, ఓట్లు వేశారు. నేను ఓడిపోయాను. 5 ఏళ్లు నానా ఇబ్బందులు పడ్డాం. అదే నేను గాని తెల్లవారితో గాని పసిగట్టి దోషుల్ని అప్పుడే అరెస్ట్ చేయించుంటే నేను ఓడిపోయేవాడిన తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే పోలీసులు గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి కేస్ స్టడీలు నా జీవితంలో చాలా స్టడీ చేశాను. మా పోలీసులు చెప్పినా ఇప్పుడు మాత్రం నేను చాలా జాగ్రత్తగా ఉన్నా. నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు నన్ను ఎవ్వరూ మభ్య పెట్టలేరని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడుండే పోలీసులు కూడా మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఓసారి ఇవన్నీ కూడా గట్టిగా చెప్పే విషయాలు మీకు. నేను తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి బట్టలు ఇచ్చే మునుపు సిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను. ఎన్టీ రామారావు గారు అన్నదానం 83లో ప్రవేశపెట్టాడు, అన్నప్రసాదం. అది ఇప్పుడు కూడా మీరు తిరుపతికి వెళ్తే, తిరుమలకి వెళ్తే అన్నప్రసాదం పెడతారు. ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. కడపలో ఆడబిడ్డ నేను పెట్టిన అన్నా క్యాంటీన్లో భోంచేసి చదువుకునిందంటే ఆ పట్టుదల. అలాంటి అన్నా క్యాంటీన్లు కూడా మూసేశారు, అది వేరే విషయం. నేను ఆ రోజు ప్రాణదానం ప్రారంభించాను.
ప్రాణదానాన్ని ప్రారంభించి కొండపైకి పోయేటప్పుడు వెంకటేశ్వర స్వామి బట్టలు పెట్టేటప్పుడు నా మీద 23 క్లేమోర్ మైన్స్ పెట్టి నన్ను హత్యా ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేశారు. నా కారు వచ్చి కొట్టింది. కారు పోయి ఒక రోడ్డు మీద ఒక ఇల్లు కొట్టి ఎట్లా బతికానో నాకే తెలియదు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నువ్వు చనిపోతే నాకు అపవాదం వస్తుందనే ఉద్దేశంతో నన్ను బతికిచ్చాడేవో కానీ నాకు తెలియదు. అదొక మిరాకల్. అయితే నేను అప్పుడు కూడా హాస్పిటల్కి వచ్చి తీసుకొచ్చారు. అన్కాన్షియస్ గా వచ్చా. తీసుకొస్తే ఎస్పీని ఒక పక్క చూసా, ఇంకొక పక్క కలెక్టర్ని చూసా. ఏం జరిగిందన్నాం. మీ మీద క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేశారు సార్ అన్నారు. ఎస్పీని చూసి నీకేం చెప్పాను అని అడిగా. కాసేపు ఆలోచించి తలకొంచున్నాడు. ఎవరైనా కానీ ఇలాంటి దుర్మార్గం చేస్తే నేను మీకు చెప్పింది విఐపిని వేరే వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు, చేసిన వాడిని పట్టుకునే బాధ్యత మీది. చుట్టుపక్కలంతా కూడా కార్డన్ చేసి ఎవడూ తప్పించుకోకుండా ప్రొటెక్షన్ ఇచ్చే బాధ్యత మీదని చెప్పా. ఆ మాట చెప్పినప్పుడు సార్ అంటే నువ్వు అవసరం లేదు, కలెక్టర్ ఉన్నాడు చూసుకుంటాడు, నువ్వు వెళ్ళమన్నా. అంటే నేను ప్రాణాపాయం వచ్చినా నా డ్యూటీని మరవలేదంటే అది నా పట్టుదలని మరొకసారి కొండే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేరాలు చేసేవాళ్లు మనకంటే తెలివైన వాళ్ళు కాదు. నేరాలు చేసేవాడి కంటే మనం తెలివైన వాళ్ళమైతే సమర్థవంతంగా పనిచేస్తామనే భయం ఉంటే నేరాలే జరగవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు చూస్తున్నారు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఇక్కడ నేరాలు తగ్గాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తగ్గాయంటే చేతులు గట్టిగా చెప్పండి. తగ్గాయంటే గట్టిగా చప్పట్లు కొట్టి నేరాలు తగ్గాయని చెప్పండి. నేను ఒకే మాట చెప్పాను. ఎవడైనా సరే నా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు మీకని హెచ్చరించాను. రేపు ఎవడైనా టెస్ట్ చేయాలంటే టెస్ట్ చేయండి, మీ కథ నేను చూస్తానని మరొక్కసారి ఈ పోలీస్ రిక్రూట్మెంట్ రోజున హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క రాష్ట్రంలో గంజాయి బ్యాచ్ చెడ్డ పేరు తీసుకొచ్చారు. ఎక్కడికక్కడ మన పిల్లల భవిష్యత్తు ఆడుకున్నారు, చెడగొట్టారు. ఎన్నికల కంటే ముందు ఒక మాట చెప్పేవాడిని, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తాను, కానీ గంజాయికి అలవాటైన వాడిని మాత్రం నియంత్రణ చేయాలంటే టైం పడుతుంది. అలవాటు అయిపోయింది. సాయంత్రం అయితే గంజాయి తీసుకోకపోతే పిచ్చెక్కుతుంది. వీళ్ళని మార్చాలంటే చాలా టైం పడుతుందని చెప్పా. అయినా వదిలిపెట్టడంలో ఏజెన్సీ మొత్తం డ్రోన్స్ పంపించి ఎక్కడ గంజాయి ఉందో మొత్తం వెరిఫై చేసి ఉక్కు పాదంతో గంజాయి లేకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఎక్కడా ఇది జరగదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మూడోది రౌడీజం. చిన్న రౌడీలకి పెద్ద రౌడీలకి మా పోలీసుల ద్వారా కొత్త సైన్యం వచ్చారు కాబట్టి, మీరు ఒక ధైర్యం ఇచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా హెచ్చరిక చేస్తున్నా. ఎవడైనా రౌడీజం చేస్తే ఈ రాష్ట్రంలో ఉండడానికి అర్హత లేదు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎవడన్నా రౌడీలు చేస్తే చోటా మోటా రౌడీల్ని రాష్ట్రం నుంచి బయట పంపించేశారు. ఆ దెబ్బతో ఎవడూ రౌడీజం చేయడం మానేశాడు. ఇప్పుడు కూడా దానికి కట్టుబడి ఉన్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీలో కావాల్సింది ఎక్కడికక్కడ ఆలోచించండి. నేరాలు మారుతున్నాయి.
మారిన నేరాలు అర్థం చేసుకుని మీరంతా కూడా ప్రిడిక్టివ్ గా ముందుకు పోవాలి, అంచనాలు వేసుకోవాలి, క్రియాశీలకంగా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక నేరం జరిగిన తర్వాత ఆలోచిస్తే నేరం జరగకుండా మీరు నివారించలేరు. నేర స్వభావం ఉండే వ్యక్తులపైన కన్నెయ్యాలి. అదే సమయంలో సీసీటీవీ కెమెరాల్లో కూడా నేరాలు చేసే వాళ్ళందరూ ఫోటోలు పెడతాం. వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నా, మీ రోజులు అయిపోయినాయి, నేరాలు చేయొద్దండి, చేస్తే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పి హెచ్చరిస్తున్నా. ఇంకో పక్క ప్రివెన్షన్ కోసం మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేరాలు తగ్గించడానికి అవసరమైన ప్రణాళికలు తయారు చేసుకోవాలి, ముందు జాగ్రత్తలు చేయాలి, అప్రమత్తల్ని పాటించాలి. టెక్నాలజీ వాడుకుంటే నియంత్రణ చేసే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన మీరందరూ కూడా నేరం జరిగిన వెంటనే మీరు స్పందించే పరిస్థితి రావాలి. వేగం కూడా పెంచాలి. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, ఇటీవల ఒక కేసు ఒకటి జరిగింది ఇక్కడ. ఆ కేసు మీరు చూస్తే ఒక పాస్టర్ చనిపోయాడు. నేను కూడా బాధపడ్డా. చనిపోతే ఇది ప్రభుత్వమే చంపేసిందని నేరాన్ని వేయడానికి కొంతమంది దుష్ట శక్తులు ప్రయత్నం చేశారు. నేను మా పోలీసుని అడిగాను, నాకైతే తెలియదు ఆ పాస్టర్ ఎవరో, మీకేమన్నా ఐడియా ఉందన్నారు. మాకు కూడా ఐడియా లేదు సార్ అన్నారు. హైదరాబాద్ లో ఉంటాడు, రాజమండ్రికి వెళ్తున్నాడు. రాజమండ్రికి వెళ్లే ముందు ఆయన యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఆ నేరాన్ని రాజకీయ ప్రత్యర్థులు కొంతమంది వాళ్లతో కలిసి నేరాన్ని ప్రభుత్వం పైన వేశారు. మా పోలీసుని అడిగాను, ఇమ్మీడియట్ గా చెక్ చేయమన్నాను. చెక్ చేయడం మొదలుపెట్టారు. కడాన నేను అడిగాను, మొత్తం సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, లింకులన్నీ తీయమన్నాం. లింకులన్నీ తీస్తే హైదరాబాద్ లో బయలుదేరి దారి మొత్తం తాగుతూ తూలుతూ ఎక్కడికక్కడ పడుతూ కడారబోయి అక్కడ పోయి చనిపోయే పరిస్థితికి వచ్చాడు. ఏ షాపులో బ్రాందీ కొన్నాడు, ఎక్కడ కిందన పడ్డాడు, ఫోటోలతో సహా వచ్చాయి. అన్ని ఫోటోలు బయట పెడితే దొంగలు తేలుగుట్టినట్టు అక్కడి నుంచి మాట్లాడడం మానేశారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, అదే సీసీటీవీ కెమెరాలో ఆ దృశ్యాలు లేకపోతే ఆ నేరం ప్రభుత్వాన్ని, ఆ హత్య ప్రభుత్వాన్ని, ఆ తర్వాత ముఖ్యమంత్రి అతన్ని చంపేశాడని నా మీదనే పెట్టేసేవాళ్ళు. ఇలాంటివన్నీ ఉంటాయి. నేను అందుకే మీ అందరినీ ఒకటే కోరుతున్నా, ఏ నేరమైనా చిన్న నేరం గాని పెద్ద నేరాన్ని గాని తీవ్రంగా మీరు తీసుకోవాలి, అధ్యయనం చేయాలి. అన్ని కోణాల్లో మీరు ముందుకు పోతే అప్పుడే ఇది సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకనే ఈరోజు నేను చాలాసార్లు చూశాను, ఒకప్పుడు నేరస్తులు రాజకీయాల్లో ఉండేవాళ్ళు కాదు, నేరాలు చేసేవాళ్ళు కూడా రాజకీయ నాయకులు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు, భయపడేవాళ్ళు. ఇప్పుడు బరిదిగించే పరిస్థితికి వస్తున్నారు. ఎందుకంటే మామూలు నేరస్తుల్ని మనం హ్యాండిల్ చేయొచ్చు, కానీ రాజకీయంగా ఉండే నేరస్తులైతే వాళ్ళకి సపోర్ట్ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. కానీ ఒకే ఒక విషయం ఈరోజు ఇక్కడ కోరుతున్నా, నేను ఎక్కడా రాజీ పడను. రేపు మా పార్టీ చేసినా మా మిత్రుడు పవన్ కళ్యాణ్ పార్టీ గాని ఎవరు మేము చెయ్యం. చేస్తే అలాంటి నేరస్తులకి పూర్తిగా సహకరించమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మాకు స్టేట్ ఫస్ట్, ప్రజలకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగడానికి వీలు లేదు. రాష్ట్ర భద్రతకే మా ప్రాధాన్యత. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా,
ఇటీవల కొన్ని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. లేడీ డాన్స్ తయారైపోయారు. మహిళల్లో ఈ రౌడీలు ఉంటారు, నేను ఊహించలేదు. మనుషులు కూడా చంపించే పరిస్థితికి వస్తున్నారు. పెద్ద పెద్ద నాయకుల్ని మేనేజ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. అవన్నీ చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తా ఉంది. 5 ఏళ్లలో ఎంత పతనావస్థకి వెళ్లిపోయావని. మామూలుగా లేడీస్ అంటే నాకు చాలా గౌరవం, వాళ్ళు ఎప్పుడు రారని. అలాంటి వాళ్ళను కూడా అడ్డం పెట్టి గంజాయి గాని ఎక్కడికక్కడ రౌడీజం చేయడం, భూ కబ్జాలు చేయడం, ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈరోజు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. మళ్లీ చెప్తున్నా, సమర్థులకి పెద్ద పేటేస్తాం. ఈ రోజు ఇక్కడికి వచ్చిన యువతను చూసా, ఆడబిడ్డలను చూసా, ఒక నమ్మకం వచ్చింది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ రాష్ట్రాన్ని వెల్తీ, హెల్తీ, హ్యాపీ సమాజాన్ని తయారు చేయాలని నేను ముందుకు పోతున్నా. దానికి కావాల్సింది లా అండ్ ఆర్డర్, శాంతి భద్రత. ఇక్కడ రాజీ లేదు. ఏ సంఘటన జరగకుండా చూసుకోవడం ఒక బాధ్యతగా తీసుకుంటాం. అలాంటి పవిత్రమైన కార్యక్రమాన్ని నేను తీసుకున్నప్పుడు మా యువ కిషోరాలు, యువ పోలీస్ పూర్తిగా సహకరించండి. మీ గౌరవాన్ని పెంచే బాధ్యత నాది, ప్రజలకు రక్షణ ఇచ్చే బాధ్యత మీదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకం అంటే 6,000 చేతుల పైకెత్తండి. ఓకే, శబాష్. ఏమమ్మా, మీ పిల్లలకు కూడా మీరు బాగా నేర్పించారు. బాగా చదువుకో, నీకు సహకరిస్తాం. మీరు తిండి తినకుండా పిల్లలకు తిండి పెట్టి చదువు ఖర్చులిచ్చి వాళ్ళని బాగా చదివించారు. విలువలు కూడా నేర్పించారు. పోలీస్ శాఖకు ఆ విలువలు చాలా ముఖ్యం. అలాంటి విలువలు పాటిస్తారని చెప్పి ఆశిస్తూ చాలా మీటింగులు చూశాను. కానీ ఈ రోజు మీ మీటింగ్ చూసిన తర్వాత, మీతో మాట్లాడిన తర్వాత నాకు ఎంత ఆనందంగా ఉందంటే తట్టుకోలేకపోతున్నా. అంత ఆనందం ఉంది నాకు. గాని మా మిత్రుడు పవన్ కళ్యాణ్కి గాని, అనిత గారికి గాని, మీ ముగ్గురం చాలా గర్వపడుతున్నాం, సంతోషపడుతున్నాం. ఒక మంచి కార్యక్రమం చేశాను అని ఆనందం మాలో ఉంది. దీనికి కారకులైన మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ మరొక్కసారి మీ అందరినీ ఒకటే కోరుతున్న, బాగా చదువుకున్న పిల్లలు అక్కడితో ఆగిపోవద్దండి. మీరు ఎంటెక్ చేసి కానిస్టేబుల్తోనే సరిపెట్టుకోవాలనుకోవద్దండి. ఇది మొదటి మెట్టు మాత్రం. కష్టపడండి. నేను కూడా మీలాంటి సాధారణ కుటుంబంలో పుట్టిన వ్యక్తినే. ఈరోజు సుపరిపాలనకు నాంది పలికి ఒక ముఖ్యమంత్రిగా సుదీర్ఘంగా ఉన్నానంటే అది నా పట్టుదలే కారణం. పవన్ కళ్యాణ్ గారిని చూశారు. ఆయన కూడా ఒక సాధారణ కుటుంబంలో, ఒక కానిస్టేబుల్ కుటుంబంలో పుట్టి తర్వాత వాళ్ళ తండ్రి కూడా పైకి వచ్చారు. సినిమాల్లో బ్రహ్మాండంగా రాణించారు. ప్రజాసేవకు ఇప్పుడు వచ్చారు. డిప్యూటీ సీఎంగా అయ్యారు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనుషుల్లో శక్తులున్నాయి. ఆ శక్తికి సానబెట్టిన ప్రతి ఒక్కరు కూడా రాణిస్తారు. సానబెట్టడం ఆగిపోతే మీకు నెక్స్ట్ స్టెప్ కనపడదు, అక్కడే ఉండిపోతారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సి కోరుకుంటూ మరొక్కసారి అందరికీ మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ చెప్తూ, అభినందనలు చెప్తూ, అందరినీ కూడా అభినందిస్తూ, మీ అందరికి కూడా నాకంటే చాలా మంది పిల్లలు కాబట్టి నిండు మనసుతో ఆశీర్వదిస్తూ, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్, గుడ్ లక్ అండ్ ఆల్సో హ్యాపీ లైఫ్. తొందరలోనే న్యూ ఇయర్ వస్తా ఉంది. హ్యాపీ న్యూ ఇయర్. అంతలోనే మళ్ళీ హ్యాపీ క్రిస్మస్ వస్తుంది. అది అవుతానే
హ్యాపీ సంక్రాంతి వస్తుంది. ఈ రెండే కాకుండా నిజమైన పండుగ ఈరోజు మీ అందరికీ ఉద్యోగాలు రావడం, అలాంటి పండగ రోజు మీ అందరితో గడపడం నా అదృష్టంగా భావిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై హింద్, జై భారత్, జై తెలుగు తల్లి. నేను ఎప్పుడు మూడు మాట్లాడుతూ ఉంటాను. జై హింద్, జై భారత్, దేశం ఉండాలి. జై తెలుగు తల్లి, తెలుగు గడ్డ. ఈ గడ్డ ముందే పుట్టిన మీరందరూ బ్రహ్మాండమైన సిటిజన్స్ గా తయారు కావాలి. అందుకే స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ తయారు చేశాం. 2047కి ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత తీసుకుంటాం. 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాను కానీ ఈసారి ఎంత ఫాస్ట్ గా చేస్తుందని మీరే చూస్తుంటారు. చేస్తున్నామా చేస్తున్నామంటే చేతులు పైకెత్తండి. గుడ్. మీరిచ్చే ఇలాంటి బ్లెస్సింగ్సే మాకందరికి ఆశీర్వాదాలు. దానికి మరొక్కసారి అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికి నమస్కారాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అత్యంత అద్భుతమైన సందేశం ద్వారా అందరిలోనూ నూతన ఉత్తేజాన్ని నింపి ఎప్పుడో వచ్చే పండగ కాదు, ఈ రోజే 6,000 కుటుంబాల కళ్లల్లో వెలుగుల విరజిల్లుతున్నాయంటే అది కేవలం మీ యొక్క కృషి, మీ యొక్క పట్టుదల. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.